అందరికి నమస్తే. నందిమండలం వేణుగోపాల్ ఛానల్కు స్వాగతం. తెలంగాణ రాష్ట్రంలో భద్రతా పరంగా చారిత్రాత్మక పరిణామం చోటు చేసుకోబోతోంది. దశాబ్దాల కాలంగా అడవిని నమ్ముకొని పోరాడుతున్న మావోయిస్టులు భారీ సంఖ్యలో జనజీవన స్రవంతిలో కలవాలని నిర్ణయించుకున్నారు. ఈ మేరకు తెలంగాణ పోలీసులు మావోయిస్టుల లొంగుబాటును అధికారికంగా ప్రకటించనున్నారు. ఇవాళ సాయంత్రం 4 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా ప్రెస్ మీట్ నిర్వహించనున్నారు. ఈ సమావేశంలోనే మావోయిస్టుల లొంగుబాటు ప్రక్రియను ముఖ్యమంత్రి స్వయంగా వెల్లడించనున్నారు. ఇందులో భాగంగా మావోయిస్ట్ పార్టీ మాజీ దళపతి అగ్రనేత ముప్పాళ్ల లక్ష్మణరావు అలియాస్ గణపతి ఇవాళ సీఎం ఎదుట లొంగిపోనున్నట్టు తెలుస్తోంది. ఆయనతో పాటు మరో 124 మంది వివిధ స్థాయిలకు చెందిన మావోయిస్టు నాయకులు, కమాండర్లు, సభ్యులు కూడా లొంగిపోనున్నారు. ఇందులో మావోయిస్ట్ పార్టీ అగ్రనేత దేవ్జీకి చెందిన పిఎల్జీఏ విభాగానికి చెందిన వారు కూడా ఉండడం గమనార్హం. సో చూసారు కదా, కాంగ్రెస్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం ఏంటంటే మావోయిస్టులను జనజీవన స్రవంతిలో కలపాలని చెప్పేసి. అండ్ దానికి సంబంధించి ఈరోజు ముఖ్యంగా అగ్రనేత గణపతి అండ్ మావోయిస్ట్ అగ్రనేత అలాగే అతనితో పాటు 124 మంది ముఖ్యంగా వీళ్ళందరూ కూడా సీఎం ఎదుట లొంగిపోనున్నారు. సో దీని గురించి మీకు ఏమనిపిస్తుందో కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ఇలాంటి లేటెస్ట్ న్యూస్ కోసం ఛానల్ ఫాలో అవడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.